టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలోని ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రి డిబివి స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడంతో పాటు ఉప్పు సత్యాగ్రహంలో టంగుటూరి కీలకంగా వ్యవహరించారని మంత్రి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయపురం గ్రామంలో అతిసార వ్యాధితో మరణించిన కుటుంబాలను మడకసిరి ఎమ్మెల్యే రాజు పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మడకసిరి నియోజకవర్గ ప్రాంత ప్రజలకు అండగా ఉంటూ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే విధంగా ప్రభుత్వం అన్ని శాఖలు సమన్వయం చేసుకుని ముందుకు వెళతామని బాధిత కుటుంబాలకు తెలియజేశారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనకు మరొక ముందే పరవాడ జవహర్ నగర్లోని ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. రసాయనాలు కలుపుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో 4 కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అపచారం జరిగింది. ప్రతిరోజు ఉదయం 10:30కు రావాల్సిన నివేదన అరగంట ఆలస్యమైంది. వంట చేయాల్సిన వంట బ్రాహ్మణుడు డ్యూటీ సమయంలో తప్పతాగి విధులు నిర్వహించడంతో స్వామివారి నివేదన ఆలస్యమైంది. స్వామివారి నివేదనను ఆగమేఘాల మీద తయారు చేయడంతో వంటకాలు మొత్తం మాడిపోయాయి. వంటకాలు తయారు చేయడంలో ఆలస్యం కావడంతో క్యూలైన్లో భక్తులు నిలుచుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని విబిఆర్ మొబైల్ షాప్ షాక్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. సుమారు 5 లక్షల వరకు నష్టం జరిగినట్లుగా షాప్ నిర్వాహకుడు రాంబాబు తెలిపారు. వికలాంగుడు అయినప్పటికీ కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా రాంబాబు మొబైల్ షాప్ నడుపుతున్నాడు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. మియాపూర్లో సెక్స్ రాకెట్ గుట్టును పోలీసు అధికారులు రట్టు చేశారు. ఎస్ఓటీ టీం మియాపూర్ పోలీసులు కలిపి ఈ ముఠాను అరెస్టు చేశారు. మియాపూర్ స్వర్ణపురి కాలనీలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఓ ముఠా వ్యభిచారం నిర్వహిస్తోంది. పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మియాపూర్ పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకురాలతో పాటు ఓ విట్టుడిని 2 యువతులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిలోఫర్ హాస్పిటల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ఎమర్జెన్సీ వార్డులో బెడ్రూమ్ లేక ఒకే బెడ్పై 3-4 పిల్లలు వైద్యులు పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు. ఒకరి వ్యాధి మరొకరికి సోకే ప్రమాదం ఉందని భయభ్రాంతులతో తల్లిదండ్రులు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 10 మంది పురుషులకు 10 మంది మహిళలకు చొప్పున మొత్తం 20 పడకలను కేటాయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీపాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని రాజకుమారి తెలిపారు.